అందరికీ నమస్తే అండి. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్స్ అయితే దగ్గరకొచ్చేస్తున్నాయి కదా! కాబట్టి మీరు మంచి మంచి డిజైన్స్ చూపిచ్చేస్తాను. మీరు చూసి నేర్చుకొని మీరు తయారు చేసేసుకోండి. అందులోని భాగంగా ఈరోజు కూడా నేను గ్లాస్ బ్యాంగిల్స్ తోటైతే మీ ముందుకొచ్చేసానండి. మీరు గ్లాస్ బ్యాంగిల్స్ లేకపోతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చేసుకోండి. లేదు అంటే గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకోండి ఈ డిజైన్‌కి. మనకి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి. మంచి పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనమాట. మనము థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు ఏ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నా పర్వాలేదండి. నేనైతే వచ్చేసి ఫ్లాట్‌యి బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ తీసుకొని మనకి 2 కట్ బ్యాంగిల్ లాగా అంటించేసుకుంటాను. ఫస్ట్ అయితే మనము గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకోవాలండి. నేను ఫస్టే చెక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని మూడిటిని కూడా అంటించేస్తానండి. మనకి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అంటించేస్తున్నాను. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ లేకపోతే B7000 గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఏ గ్లూ అయినా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. ఇలా మనము బ్యాంగిల్స్ అనేవి నీట్‌గా అంటించేసుకోవాలి. గ్యాప్ ఎక్కడా లేకోకుండా. మనం బ్యాంగిల్స్ ఎప్పుడైనా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారనమాట. మనము గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకున్నప్పుడు సైజు నాది 24 అయితే 24 తీసుకోవాలా అని అడుగుతున్నారు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పానండి. మనము గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు మీది 24 అయితే 26 తీసుకోండి. ఎందుకు అంటే మీది హెల్తీ హ్యాండ్ అయితే మీరు 26 తీసుకోండి. లేదు మీకు అడ్డుసీల ఉన్నా కూడా 26 తీసుకోండి 24 అయితే. అదే మీకు ఒకవేళ ఇది కొంచెం ఆరేలోగా కుందన్స్ అయితే మీకు థ్రెడ్ చూపిచ్చేస్తాను. ఈలోపు మనం ఫస్ట్ వచ్చేసి ఇలా ఏదన్నా ఒక అట్ట సహాయంతో నేను ఈరోజు పింక్ కలర్ కుందన్స్, పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా స్టిక్కర్ తీసినప్పుడు దీని మీద మనకి కోడింగ్ అనేది ఉంటుందండి. ఇలా ఉంటుందన్నమాట. మనకి నెంబర్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి మనము ఇందులో పెట్టేసుకుంటే మళ్ళీ ఈ థ్రెడ్ అయిపోయినా మనకి బ్యాంగిల్స్కి దేనికైనా తక్కువ పడినప్పుడు సేమ్ అదే థ్రెడ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా మనము థ్రెడ్ని అయితే ఇప్పుడు నేను వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ తీసుకుంటున్నాను కాబట్టి మనము 25 నుంచి 30, 35 కూడా తీసుకోవచ్చండి. గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి నేను 30 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. నాకు ఇక్కడికి 30 లైన్స్ అయితే వచ్చాయండి. అన్నిటిని కూడా మనము సమానంగా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండేలాగా చూసుకొని చక్కగా జాయింట్ చేసుకోవాలి. మనము ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇక్కడ అంటించేసుకోవాలి. ఇలా వెడల్పుగా అంటించేసుకోవాలండి. అంటించేసుకొని ఇలా మనకి ఇది కాస్త ఆరిన తర్వాత థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. 2 మినిట్స్. మనకి ఇది ఇప్పుడు కొంచెం ఆరిందండి. ఇప్పుడు థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుందాము. ఇలా థ్రెడ్ అనేది ఎప్పటికప్పుడు వెడల్పుగా ఉండేలాగా చూసుకొని మనము నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకోవాలండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే ఇట్లా వెడల్పుగా ఉండేలాగా చూసుకుంటూ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఒకదాని మీదకి ఒకటి ఎక్కొద్దండి. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ర్యాప్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మీకు ఏంటంటే థ్రెడ్ అనేది మనము ఎక్కడ చిక్కు పడకుండా ర్యాప్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అలానే కాదండి, మనము గ్లాస్ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి చెప్పాను కదా, మనము ఎప్పుడైనా ఏ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నా కానీ మీకు అడ్డు సీల్ ఉంటే కనుక మీది 24 అయితే 26 తీసుకోవాలి. అదే మీరు మామూలుగా ప్లాస్టిక్ అనుకోండి 24 అయితే 22 తీసుకోండి సరిపోతుంది. అదే హెల్దీ హ్యాండ్ అయినా కానీ మీరు 24 అయితే 26 తీసుకోండి. కొంచెం మీ హ్యాండ్ కింద అదంటే హ్యాండ్ నార్మల్గా ఉంటుంది, చెయ్యి కూడా మనకి చిన్నగా ఉంటుంది అనుకున్న వాళ్ళు మీది 22 అయితే 22నే తీసుకోండి. 24 అయితే 24 తీసుకోండి. ఇంకా ప్లాస్టిక్ అయితే 2 తగ్గించే తీసుకోవాలి. అదే మీకు గ్లాసు అయితేనేమో ఇక హెల్దీ హ్యాండ్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇప్పటికీ ఇలా నాకు 2-3 అడిగారండి. రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అనేది అడుగుతూనే ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళ కోసమని చెప్తున్నానండి. ఇందాక మధ్యలో చెప్తూ నేను ఇంకా కుందన్స్ వేరియేషన్లో పడి అది చెప్పటం మర్చిపోయాను అనమాట. కాబట్టి మళ్ళీ అది కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఇలా మనము థ్రెడ్ మొత్తం కూడా ఇంకా ర్యాపింగ్ చేసుకోవాలి. ఎక్కడ చిక్కు పడకుండా మనము ఫింగర్ తోటి ఇలా అనుకుంటూ, అంటే మనం ఎలా అయితే మన హెయిర్ని చిక్కులు లేకుండా చూసుకుంటామో అలానే దీన్ని కూడా ఇలా ఎక్కడ కూడా చిక్కులు అనేవి లేకుండా ఇలా ర్యాప్ చేసుకోవాలి. మీకు పైనుంచి చూసినా కింద నుంచి చూసినా కూడా ఒకేలాగా ఉంటుందండి. అంత నీట్గా పర్ఫెక్ట్గా మనము ర్యాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు సరిపోతుంది. ఇక్కడికి అంటించేసుకోవాలండి.
మనము అంటించుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి థ్రెడ్కి ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయాలి. కుందన్స్కి అయితే B7000 గ్లూ యూజ్ చేయాలి. ఇలా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇక్కడికి మనము ఇలా థ్రెడ్ని అయితే నీట్గా అంటించేసుకోవాలంటే చూడండి ఎంత బాగుందంటే ఎక్కడ కూడా కొంచెం కూడా తిత్తి లేకుండా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు కుందన్స్ అయితే చూపించేస్తాను. ఇలా నీట్గా ర్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కుందన్స్ చూపిస్తాను, చూసేయండి. మనకి వచ్చేసి స్క్వేర్ గ్లాసీ కుందన్స్ పింక్ కలర్ తీసుకుంటున్నానండి. నేను ఏ కలర్ అయితే థ్రెడ్ తీసుకున్నానో పింక్, అలానే మనకి ఈ గ్లాసీ కుందన్స్లో కూడా పింక్ స్క్వేర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి స్టోన్ చైన్ అనమాట. ఇవి మీటర్ లెక్కిస్తారండి. మీటర్ మనకి 25 రూపీస్ ఉంటుందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా ఉంటాయన్నమాట. ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే సింధు దగ్గర తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి మీటర్ 25 నుంచి 30 లోపే ఉంటుందన్నమాట. ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు. అయితే మనము ఈ 2 రకాలు, ఈ స్టోన్ చైన్ అండ్ ఈ స్క్వేర్ కుందన్స్ తోటి మంచి పార్టీ వేర్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనము ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టుకుంటున్నానండి. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోండి, లేదు అంటే B7000 గ్లూ పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఫస్ట్ అయితే మనము మిడిల్లో మనము స్క్వేర్ కుందన్స్ అయితే లైన్గా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటాయి. బ్రైడల్గా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మనము గ్లూ అనేది అప్లై చేసి ఇలా స్ట్రైట్ మనకి కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా చూస్తూ ఇలా పెట్టేసుకోవాలి. నీట్గా ఉండేలా చూసుకుంటూ 1 బై 1 కుందన్స్ అనేవి పెట్టేసుకోవాలి. గ్యాప్ అనేది ఎక్కడ ఇవ్వద్దండి. గ్యాప్ లేకోకుండా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఏమైనా కొంచెం వంకర్ ఉంటే స్టోన్ చైన్ పెట్టేటప్పుడు మనకి ఏదన్నా వంకర్ ఉన్నా కానీ అది మనకి సరిగ్గా ఉంటుందన్నమాట. ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. నీట్గా పెట్టుకోవాలండి. ఒకదాని కింద ఒకటి కరెక్ట్గా మిడిల్లో ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు కొంచెము వాటిని సరి చేసుకుంటూ వంకర్ లేకోకుండా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా 1 బై 1 పెట్టేసుకోవాలండి. మనకి ఇంకొక కుందన్ పట్టే ప్లేస్ లేనప్పుడు కొంచెం వీటిని మనము ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని సర్చ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము సైడ్ అనేది 2 సైడ్స్ కూడా గ్లూ అనేది మనం స్టోన్ చైన్ పెట్టుకోవడం కోసము బాగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా 2 సైడ్స్ కూడా గ్లూ అప్లై చేసుకోవాలండి. తర్వాత మనము ఈ స్టోన్ చైన్ అనేది ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. మనకి వంకర్ లేకోకుండా ఎక్కడ వంకర్ లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా నీట్గా పెట్టేసుకోవాలండి. మనము ఎక్కడ అంటిస్తామనేది కూడా తెలియనంత నీట్గా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి. మనకి ఇది కాస్త ఆరిన తర్వాత లుక్ అనేది అర్థమవుతుంది. అలానే ఇటు కూడా పెట్టేసుకోవాలి. మధ్యలో ఎప్పుడైనా కానీ స్క్వేర్ అనేది మంచిగా నీట్గా పెట్టుకుంటే ఈ డిజైన్ అనేది అంత నీట్గా ఉంటుంది. ఇలా ఇలా లాస్ట్ వరకు ఇలానే పెట్టేసుకోవాలి. మనకి ఇవి ఆరిన తర్వాత ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేయాలండి. ఇట్లా ప్రెస్ చేస్తే మనకి అవి ఈవెన్గా స్టిక్ అవుతాయి అన్నమాట. మంచిగా మనకి సైడ్ కూడా ఇలా నీట్గా ఉండేలాగా చూసుకుంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలా 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో ఈ బ్యాంగిల్స్ అయితే. ఇలా ఉంటాయన్నమాట. మనము నెంబర్ ఆఫ్ గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా పార్టీ వేర్ లుక్ ఉంటుంది. బ్రైడల్స్ కూడా చాలా బాగుంటాయి. 4 బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే మనము సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మట్టి బ్యాంగిల్స్లో కూడా మధ్యలో వేసుకోవచ్చు అండి. అవి కూడా నేను ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను.
మనము ఇలా పింక్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట ఇలా సింపుల్గా వేసుకునే వాళ్ళకి. ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా గ్లాస్ బ్యాంగిల్సేనండి. మనము 3 బ్యాంగిల్స్ అంటించుకొని ఇలా 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇంకొంచెం గ్రాండ్గా కూడా వీటిని వేసుకోవచ్చండి, అది కూడా చూపిస్తాను. మనము ఈ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఈ బ్యాంగిల్స్ మధ్యలో పేరప్ చేసి వేసుకోవచ్చు ఇలా. ఇలా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క హ్యాండ్కి. చూడండి ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు అనమాట. హెవీగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నాకు ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగా నచ్చాయన్నమాట. నేను ఏవైనా నచ్చేలాగానే చేస్తానండి. నాకు నచ్చడమే కాదు, మీకు కూడా నచ్చాలని నేను తయారు చేస్తున్నానండి. ఇంకొకటి సింపుల్గా మనము తయారు చేసుకునే ప్యాటర్న్సే చూపిస్తానన్నమాట. అలాగే ఓహెచ్‌పి షీట్ మీద, ఎండిఎఫ్ బేస్ మీద కూడా చేసేవి కూడా చూపిస్తానండి ఇక ముందు నుంచి. ఎందుకంటే మీకు చిన్నగా ఇవి సింపుల్ డిజైన్స్ అనేవి అలవాటైతే తర్వాత హెవీగా ఉండేవి కూడా మనము ట్రై చేసినా కూడా వస్తాయన్నమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఇక ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించాయి అనేది, మీకు ఎలా వచ్చాయి అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు.